మీ పేరు చెప్పట్లా, మీకు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పోనీ దూషించారంటే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దూషించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషిస్తూ ద్వేషంతో మాట్లాడారో ప్రతిదీ మీకు వీడియోల పరంగా ఇస్తాం. అదే దూషణే చెప్తున్నా, ఆరోపణగా దూషించడమే, దూషించేదే. ఆరోపణ అంటే ఏంటండి? జరుగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు, తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి భరోసా మాటల్లో తప్పులుంటే ప్రశ్నించు, కానీ దూషిస్తమే, వ్యక్తిగత విమర్శలే. మీకు కావాలంటే ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధంలో సార్, యుద్ధం ఇది కలియుగం, ఎన్నికల రణరంగం. ఇది ఎన్నికల్లో కత్తులు పెట్టి పొడుచుకోరు, కానీ మాటలతో పొడుచుకుంటారు. మాటలతో పొడుచుకునేది మీకు తెలుసు. ఆ మాటలతో పొడుచుకునేవన్నీ కూడా చిత్రీకరించేది మీరే. వెనకటికి సినిమాల్లో, మన పాత సినిమాల్లో బాణం వేస్తే బాణం అట్ట ఆకాశంలో వచ్చేదంతా చూపించినట్టుగా చూపించేది మీరే. అవతలకు మాటలు గుచ్చుకున్నప్పుడు యువతల మాట వేస్తే మాట వేస్తారు, వేయకుండా ఎట్లా ఉంటారు? జరుగుతుంది కదా, జరుగుతాయి. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మీరు అన్ని అసలు కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతి గల పార్టీ. వాళ్ళు చాలామంది ప్రవచనాలు చెప్పినట్టు, స్వామీజీలు ప్రవచనాలు చెప్పినట్టు, లేకపోతే మసీదుల్లో గురువులు చెప్పినట్టు, లేకపోతే చర్చిల్లో బిషప్ గారు చెప్పినట్టు ప్రవచనాలే మాత్రమే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అంటే అని మాట్లాడుతున్నారు మీరు. మీకు ఇస్తానన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారు మాట్లాడినటువంటి, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారంటే ద్వేషంతో మాట్లాడారు అనుకుందాం. రాజకీయాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని గుండెల్లో ఉన్న స్థానాన్ని చూసి తట్టుకోలేక తిట్టారంటే అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా తోలనాటినటువంటి విమర్శించినటువంటి కాబట్టి వీడియోలు ఇస్తాను మీకు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పాపం నిన్న ఆయన మాట్లాడతాడు. మచిలీపట్నంలో ఒక పేరు నాని ఉన్నాడు. ఆ పేరు నాని ఓట్లలో అందరికీ వడ్డిస్తున్నాడు. వడ్డించి సర్వర్గా ఆయన మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లలో సర్వర్లు చేస్తాం అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి అయితే మేమందరికీ ఐటీ ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడుతున్నాడు. అంటే వయసు మీద పడిపోయి మతి చెడించిందా చంద్రబాబు నాయుడికి? మైండ్ ఏమైనా చెడిందా? ఒకసారి డాక్టర్లు చూపించుకోవాల్సిన పరిస్థితి. పేరు నాని అనేవాడు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సభకు తీసుకెళ్తూ, మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. వారికి గబాలన ఒక్కసారి ఒక హోటల్లోకి వెళ్ళి 130 మంది ఒకసారి మేము 4 బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడ ఉంటారు హోటల్లో? దాన్ని కార్యకర్తల్లో మమేకమై కార్యకర్తలకు భోజనం పెడతాం. మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం అంటే మీకు కార్యకర్తలంటే అంత విలువ ఉంది మీకు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దృష్టిలో కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వర్ కింద. అంటే సర్వర్ అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం అంటే మీరు చౌదరి గారు అని చెప్పి, మీరు కమ్మారని చెప్పని, మీరు బాగా ఎన్టీ రామారావు గారు అల్లుడు అని చెప్పి, ఖర్జూర నాయుడు కొడుకు అని చెప్పి మీ పెత్తందారి మనస్తత్వం. సర్వర్లు అంటే చిన్నోళ్ళ? సర్వర్లు ఓట్లు కావాలి, మాట మాడితే సర్వర్లు. సర్వర్లు వ్యక్తిత్వం లేదా? సర్వర్లు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? నేను సర్వరే అనుకో, నేను సర్వర్నే. తప్పేంటి? నీ జేబు కొడితే తప్పు, దొంగతనాలు చేస్తే తప్పు. సర్వర్ నా ఒళ్ళొంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, ఎంత కులహంకారం, పేదోడంటే ఎంత చిన్న చూపు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు, ఇది పవన్ కళ్యాణ్, వీళ్ళు పేదలకు వ్యతిరేకం, పెత్తందారి మనస్తత్వం ఇది. అందుకే పెత్తందారులతో మన పోరాటం, పేదలకు అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా మన పోరాటం అని చెప్పాడు. చూడు ఎంత చిన్న చూపు చంద్రబాబు నాయుడికి సర్వర్లు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఆడు చేసేదేంటి? అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసేదేంటి? కొట్టి చాకరీ కాదా, వెట్టి చాకరీ కాదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది? పని గంటలు ఉంటాయా? అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారులు ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకోరా? అక్కడ ఏమన్నా ఓనర్ ఏంటి? ఏమన్నా అక్కడ జీతానికే కదా పని చేసేది? సర్వర్ ఇక్కడ జీతానికే పని చేస్తున్నాడు. సర్వర్ అయితే తప్పేంటి? ఇది
చంద్రబాబు నాయుడు యొక్క భూస్వామ్య పెత్తందారి మనస్తత్వం అంటే ఎంత చిన్న చూపు. చిన్న ఉద్యోగస్తులంటే అంటే ఒక సర్వర్లంటే చిన్న చిన్న వర్కర్లంటే వీళ్ళకి చిన్న చూపు. కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి అయ్యా కార్యకర్తలారా, చంద్రబాబు నాయుడు మనసులో కార్యకర్తలకు ఏ పాటి విలువ ఉంది, అట్లాగే ఈ సమాజంలోని చిన్న చిన్న జీవితాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఎంత విలువ ఉందో ఒక్కసారి చూసి రేపు 24 జరుగుతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చి వాత పెట్టి ఇట్లాంటి పెత్తందారి మనస్తత్వంలోని కుర్చీలో కూర్చొనివ్వద్దని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి 2024 ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ 5 ఏళ్ళు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని, రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే